రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజానికి ఆ ప్రాంతానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మండిపడ్డారు. మొదలకూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు సాగునీటి రంగంలో చేసిన అభివృద్ధి, వైసీపీ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని వివరించారు. 12,400 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబును ద్రోహి అనడం వైసీపీ నేతల మూర్ఖత్వమని, కేవలం 2,000 కోట్లతో సరిపెట్టిన జగన్మోహన్ రెడ్డే అసలైన ద్రోహి అని ఆయన దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2014-19 రాయలసీమలో తక్కువ సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇరిగేషన్ పరంగా అత్యధికమైనటువంటి నిధులు రాయలసీమ జిల్లాలకు కేటాయించి ఖర్చు పెట్టడం జరిగింది. వ్యవసాయ శాఖ డ్రిప్ ఇరిగేషన్ గాని పరికరాలు గాని రాష్ట్రంలో 13 జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు అత్యధికంగా కేటాయించి రైతులను ఆదుకున్నాం. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు 12,400 కోట్ల రూపాయలు సాగునీటి కోసం రాయలసీమ జిల్లాలకు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ సుపుత్రుడు ముద్దుల బిడ్డ పులివెందల పులి ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. అంటే 12,400 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహి, రాయలసీమ ద్రోహి. 12 లక్షల కోట్ల బడ్జెట్ లో 2,000 కోట్లు రాయలసీమలకు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి రాయలసీమ ముద్దుబిడ్డ పులివెందల పులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు 102 ప్రాజెక్టులు రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో పనులు ప్రారంభించిన ప్రాజెక్టులు రద్దు చేసి 5 సంవత్సరాలు వాటిని ఎవరు కూడా మళ్ళీ పునరుద్ధరించకూడదని పెట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. హంద్రీ నీవైనా, గాలేరు నగరైనా, గండికోట ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా పెద్దలు ఇప్పుడే చెప్పారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు గారి వరకు 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పుట్టాకే హంద్రీ నీవైనా, గాలేరు నగరైనా, తెలుగు గంగైనా, ఈ రోజు నడుస్తున్న కడప జిల్లాలో ప్రాజెక్టులైనా, పులివెందల రూరల్ మండలం బై ఎలక్షన్ కి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ, వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రి. 40 సంవత్సరాలు నీ కుటుంబం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్రం, రాష్ట్రం అధికారం ఎలగబెట్టారు. మీ ఊళ్ళకి నీళ్లు ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, చంద్రమోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా 2017-18లో చేసిన పనులు కూడా పూర్తి చేయలేకపోయావు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా. మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇవ్వగలిగాం నీళ్లు. మీరేంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది? ఇక్కడికి వచ్చారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా కొత్తగా గూడూరు డివిజన్ మీద ప్రేమ కలిగింది. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అసలు ఈ కండలేరు డ్యామ్ ఎక్కే ముందు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గుర్తొచ్చినట్లే, ఒరే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అని అడిగింది ఎవరయ్యా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు అడిగారు? తెలుగు గంగ నీళ్లు గూడూరు, సుళ్ళూరుపేట, వెంకటగిరికి నందమూరి తారక రామారావు గారు ఇస్తే ప్లాన్ మార్చారని చెప్పి ఆనాడు పీడబ్ల్యూ మంత్రిగా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గూడూరు డివిజన్ కి న్యాయం చెయ్యాలా, దశాబ్దాలు మా కుటుంబాన్ని ఆదరించారని శ్రీనివాసరెడ్డి గారు నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఈ ప్రాంతానికి తెలుగు గంగ పథకం నీళ్లు ఇవ్వాలంటే నీ తండ్రిని ఒరే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డిని అడిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి. మీరు ఈ డ్యామ్ ఎక్కి తెలుగుదేశం నిర్మాణం చేసిన డ్యాము ఈ రోజుకి 14-19లో 5 సంవత్సరాలు చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయినా, సుళ్ళూరుపేట, గూడూరు ఓడిపోయినా తిరిగి ల్యాండ్ అక్విజిషన్లన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాం. కాలువలన్నీ కనెక్షన్లు తీసుకొచ్చాం. పంటలు పండించేదానికి ప్రయత్నం చేశాం. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్
చంద్రమోహన్ రెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్, నారాయణ గారు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్, ఒంగోలు జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న మంత్రి నెల్లూరుకి సిద్ధారాఘవరావు గారు 3 జిల్లాలు మీటింగుల మీద మీటింగులు పెట్టి ఫారెస్ట్ క్లియరెన్స్లన్నీ పూర్తి చేసి పెడితే 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండా ఫారెస్ట్ క్లియరెన్స్ తాని మంత్రులు శాసనసభ్యులు 5 ఏళ్ళ నుండి నిన్నొచ్చి డ్యామ్ ఎక్కి ఈడ చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. మీకు అసలు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అనిల్ కుమార్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, 2 మాజీ మంత్రులు, ఇటు ఒక ఆయన తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడా రఘునాథ్ రెడ్డి, అటువైపు మిథున్ రెడ్డి. ఈయనేమో 29 మందిని హత్య చేసిన డ్యామ్ కొట్టుకొని పోతే రాజంపేట ఆయన పెద్ద ఆయన, అటు ఆయన రాయలసీమ లిఫ్ట్ పేరుతో కేంద్రం వద్దన్నా అనుమతులు లేకపోయినా రద్దు చేసిన 900 కోట్లు కొట్టేశాడు మట్టి పని పెట్టి. ప్రాజెక్టు కాల 900 కోట్లు మాయమైపోయింది. వాళ్ళిద్దరూ తెలుగుదేశం గురించి మాట్లాడుతుంటే ఈ 2 మాజీ మంత్రులను పెట్టుకోండి. అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ మేము పూర్తి చేశామని. సిగ్గుందా అసలు మీకు? అసలు పునాదులన్నా 2014 పుణ్యా? చంద్రమోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడు కాదు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత పార్టీలోకి వచ్చాడు, ఆయన శాసనసభ్యుడు కాదు. నారాయణ గారి గురించి మాట్లాడారు. చంద్రమోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం నారాయణ గారు ఎప్పటికప్పుడు మాట్లాడి సంగం బ్యారేజీ ఎట్ట పూర్తి చేయాలా, నెల్లూరు బ్యారేజ్ ఎట్ట పూర్తి చేయాలా, పాత రేట్లతో 2 బ్యారేజీలు 90% మేము పూర్తి చేస్తే మీరొచ్చి విగ్రహాలు పెట్టి ఓపెన్ చేసుకొని నిన్న మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినాయి కూడా. కావిలి కెనాల్ కి సంఘం లింక్ డైవర్షన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు చేశారు? కావిలి వైఎస్ఆర్సీపీ ఉండేరు, మాట్లాడిన దిక్కు లేదు. 3 ఏళ్ళు అనిల్ కుమార్ యాదవ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, చెప్పేదానికి ఒక ప్రాజెక్ట్ ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి, ఎక్కడన్నా ఏమన్నా పనిచేశారా మీరు ఇరిగేషన్ లో? చంద్రబాబు నాయుడు రైతు ద్రోహంట ఒక మంత్రి చెప్పడం. అసలు నారాయణ గారు ఏం చేశాడు? రామనారాయణ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఇప్పుడు మంత్రి గుండా ఏం చేశాడు? నోటికొచ్చింది మాట్లాడిపోయారు. నిన్న 2 రాయలసీమ ద్రోహులను పెట్టుకొని, అటు ఒక ఆయన కాంట్రాక్టులతో దోచుకుంటే, ఇంకొక ఆయన ఇసుక లోడి 29 మంది, అది హత్య అని చెప్పాలా, కొట్టుకొని పోయేటట్టు చేశారు. కాబట్టి వీళ్ళు రాయలసీమ ద్రోహులు నెల్లూరు జిల్లాకు వచ్చి తెలుగుదేశం పార్టీని లిఫ్ట్ల గురించి అన్ని పెద్దలు అన్ని విషయాలు సమగ్రంగా చెప్పారు. మొత్తం ప్లాన్ పెట్టి రాయలసీమ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ కుటుంబానికి, రాయలసీమకి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, ఈ పరిశ్రమ తెచ్చామని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా చర్చకు రండి. సొంత జిల్లాలో తండ్రి ఒకసారి శంకుస్థాపన చేశాడు, స్టీల్ ప్లాంట్, గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ స్టీల్ ప్లాంట్, మళ్ళీ శిలాపలకం. 5 ఏళ్ళు ఎందుకు కట్టలేకపోయారు? మీ జిల్లాలో నీళ్ళు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లాలో 2 సార్లు శంకుస్థాపన చేసి స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేని వాళ్ళు రాయలసీమను ఆయన ఉద్ధరించాడంట. మేమందరం ద్రోహులం అంట. అందుకే మళ్ళీ చెప్తున్నాం, రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ ద్రోహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాయలసీమను దోచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది.